హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? ఎనీవే మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా, సెక్యూర్‌గా అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో, ఈ మినీ వ్లాగు నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఈ మధ్యన ఎర్లీగా లేస్తా ఉన్నాననమాట మార్నింగ్ టైంలో. అందుకని చెప్పేసి మధ్యాహ్నం వీలుంటే అట్లా ఒక అరగంట, గంట పడుకుంటున్నా అనమాట. ఇగ పడుకుంటే బయటకొచ్చి డమా 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 బయటేందో సౌండ్స్ వస్తుంటే బయటకొచ్చినా అనమాట. మొత్తం ఇల్లంతా గందరగోళం చేసి పెట్టినాయి. ట్యాంక్‌కి మూత పడేసినాయి. కోతులనమాట. ఇది మా ఒక్కళ్ళ ఇంటి కథ ఏం గాదు. మా ఊర్లో ప్రతి ఒక్క ఇల్లు ఇట్లాగే చేస్తుంటాయన్నమాట ఇయ్యి. ఇంగా బయట ఏం సామాను పెట్టుకోకుండా ఎట్లుంటాం చెప్పండి. ఏయో ఒకటి పెడుతూనే ఉంటాంగా. అయి తీయను, పడేయను. అయితే నేను మార్నింగ్ చేసిన కర్రీ దన్నుమని ఒక పూటకే అయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏం లేదు కర్రీ. ఈ కర్రీలతోటైతే తలకాయ నొప్పొచ్చిందనుకోండి నాకైతే. సో, మళ్ళీ మా ఆయన వచ్చేటప్పుడు ఏమైనా కూరగాయలు తీసుకురమ్మని చెప్పినా అనమాట. నిజంగా నేను ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు తెలుసా? అంటే చాలామంది చెప్తూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. సో, ఇప్పుడు మనం తినేదన్నీ మందుల కూడు. ప్రతి ఒక్కటి మందులతో పండించినయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వింటూనే ఉన్నాం కదా! నేనైతే నిజంగా ఈ విషయం గురించి నిన్ననే ఎక్స్‌పీరియన్స్ అయ్యానండి. ఇన్ని రోజులు నేనసలు ఆలోచించలేదు. ఏముందిలే నిజంగా మరి పురుగుల మందులు కొట్టంది ఎట్లా పండుతాయి అది ఇది అని అనుకున్నా గానీ, నిన్న ఈవినింగ్ టైంలో మా ఆయన బెండకాయలు తీసుకొచ్చిండనమాట. ఆ బెండకాయలు కవరు ఇట్లా తీసిన అంతే గప్పుమని పురుగు మందు వాసన అట్లా కొట్టిందనమాట. ఇక ఆ వాసనకి చూడండి నైట్ అంతా తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, వాంతులు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు గమనించలేదో అని ఆలోచించిన అనమాట. ఎప్పుడు ఇలాగే ఉంటుందా, ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయా ఏంటి పురుగు మందులు. కొన్ని వాసన వచ్చే ఉండొచ్చు, వాసన వచ్చినాయి కాబట్టి తెలిసింది. వాసన రాకుంటే పరిస్థితి ఏంటి, సరిగా కడుగుతున్నామా, కడిగి వండుతున్నానా అనేసి రాత్రి అయితే నానా రకాల డౌట్స్. అవి ఎన్నిసార్లు 2-3 సార్లు వాష్ చేసిన అనమాట ఆ డౌట్ తోటి. 2 సార్లు ఏమో వాటర్లో మంచిగా కడిగిన, మూడోసారి సాల్ట్ వేసి కడిగిన, నాలుగోసారి లెమన్ వేసి కడిగిన. అయినా కానీ నాకు ఆ కూరగాయలు అప్పుడు ఏందో చేయబుద్ధి కాలేదనమాట. నాకు వాటర్లో నానబెట్టి అవి పక్కకు పెట్టేసింది అనమాట. వీలుంటే ఈ కుదిరితే రేపు చేద్దాం, లేకుంటే లేదు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పప్పు అడకొచ్చుకొని తిని పడుకున్నాం అనమాట. అయినా కానీ తెల్లవారులు ఒకటే తలకాయ నొప్పి అనమాట. మూడింటికి లేచి మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్న ఆ తలనొప్పికి తట్టుకోలేక. నిజంగా ఎంత డేంజరో తెలుసా ఈ పురుగు కలుషితమైన ఫుడ్. ఇప్పుడు అలాంటి ఫుడ్ తింటున్నాం కాబట్టి ఎవరికైనా శక్తి అనేది ఉంటుందా అసలు? ఒక్క పనికి ఇట్లా ఆలబడిపోవడం అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇమ్యూనిటీ? ఈ పురుగు మందులు ఇవన్నీ ఇంత పవర్ కల్లా వాడుతుంటే కూరగాయలు ఏది తిన్నా కానీ బలం వస్తుందా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్సే కానీ. సో వామ్మో, ఆర్గానిక్గా పండించే ఏమన్నా ఉంటే బాగుండే. ఎవరైనా పండిస్తే